ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త చాలా భయంకరంగాను, కొంత సున్నిత మనస్కులైతే ఇది విని కంగారు పడేలా, భయపడేలాను ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మనం చాలా రకాల దారుణమైన హత్యల గురించి విన్నాం. వాటిలో ఎస్పెషల్లీ లైక్ డ్రమ్లో పెట్టినవని, కుక్కర్లో పెట్టినవని, చంపేసి బాత్రూంలో పూడ్ చేసినవనో, లేదంటే కూల్ డ్రింక్లో పాయిజన్ లాంటివో విన్నాం మనం. ఇప్పుడు అలాంటిదే మర్చిపోలేని ఒక భయంకరమైనటువంటి హత్య గురించి నేను చెప్పబోతున్నాను. ఏకంగా ఒక మనిషిని హత్య చేసి ముక్కలుగా చేసి బిర్యానీ వండిన ఘటన ఇప్పుడు భయాన్ని కల్పిస్తుంది. ఆగ్రా రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. చెన్నై ఢిల్లీ రైల్లో మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఆగ్రా స్టేషన్లో సూట్ కేసు నుంచి చాలా తీవ్రమైనటువంటి దుర్వాసన వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు గమనించి ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు వచ్చి అక్కడ తనిఖీలు చేశారు. ఒక ఎరుపు రంగు సూట్ కేసులో ఓపెన్ చేసి చూస్తే శరీర భాగాలు కనిపించాయి. 350కి పైగా సీసీ కెమెరాలను ట్రేస్ చేసిన పోలీసులు ఆ నిందితులు ఒడిశాకు చెందిన దంపతులు అని గుర్తించారు. గూడువాంజేర్లోని నిందితుల ఇంటికి వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన పోలీసులకు విస్తుపోయేటువంటి పరిస్థితిలో కనిపించాయి. హత్యకు గురైనటువంటి ఆ మహిళను హయాత్ నిషాగా గుర్తించారు. ఆ మహిళను దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికేశారు ఆ దంపతులు. మహిళ శరీర భాగాలతో బిర్యానీ వండారట. అయితే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఇంట్లో మూత పెట్టున్నటువంటి ఒక బిర్యానీ పాత్ర, దానికి కూడా ఆ మూతకి చుట్టూ మైదా పిండి పెట్టేసి ఉంది అంటూ తెలుస్తోంది. ఆ పాత్రలో ఆ రైస్తో పాటు మానవ శరీర భాగాలను గుర్తించారు. ఆ భాగాలతో బిర్యానీ వండింది చూసి పోలీసులు కూడా షాక్ అయినట్లుగా తెలుస్తుంది. ఇల్లంతా రక్తపు మరకలతో నిండిపోయడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయారట. హత్యకు గురైన మహిళ తల కోసం ఇప్పుడు తీవ్రంగా గాలిస్తున్నారు. చంపేసినటువంటి ఆ దంపతులు ఒడిశాకు చెందిన మాణిక్ భాగమతిగా గుర్తించారు. ఈ కేసు చూసినటువంటి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంత భయంకరంగా ఉంటారా అని షాక్ అవుతున్నారు. అదిగో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఒక వ్యక్తి చేతిలో ఒక బ్యాగ్ కనిపిస్తోంది మీకు, ఒక ట్రావెల్ బ్యాగ్. అందులోనే విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పోలీసులకు కాల్ చేశారు. ఇక్కడ ఏదో డౌట్ఫుల్గా ఉంది, మాకు ఏదో స్మెల్ వస్తుంది, చాలా దారుణంగా ఉంది ఆ స్మెల్ అని చెప్పేసి ట్రైన్లో. అది కూడా వెంటనే పోలీసులు వచ్చి చెక్ చేస్తే అందులో డెడ్ బాడీకి సంబంధించిన, మృతదేహానికి సంబంధించిన కొన్ని భాగాలని గుర్తించారు. అక్కడి నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఒక మహిళను దారుణంగా హత్య చేసి బిర్యానీ వండారంటూ కూడా తెలిసింది. చెప్పడానికే చాలా కష్టంగా ఉంది. అఫ్కోర్స్ వినడానికి కూడా అంతే భయంకరంగాను కష్టంగాను ఉంటుంది ఖచ్చితంగా. ఒడిశాకు చెందినటువంటి హయాత్ నిషా భర్తతో విడిపోయింది. ఆమె 19 ఏళ్ల కుమారుడు ఒక ఏసీ మెకానిక్గా చెన్నై తాంబరంలో పనిచేస్తున్నాడంటూ తెలిసింది. హయాత్ నిషా మాత్రమే మాణిక్ ఉతిన్ లస్కర్ దంపతులతో కలిసి ఉంటుంది. ఇప్పుడు వారు ఆమెను హత్య చేశారు. అంత దారుణంగా ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీసులు మాణిక్ ఉతిన్ లస్కర్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. బట్ కాకపోతే అసలు ఎందుకు చేశారు ఇంత దారుణంగా? ఇంత దారుణమైన హత్య ఏంటి? ఆ హత్య చేసిన తర్వాత ఇలా ముక్కలు చేయడం ఏంటి, బిర్యానీ చేయడం ఏంటి? లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, వింటుంటేనే ఒళ్ళు గగుడు పొడుస్తుంది. చాలా భయంకరంగా ఉంది ఈ వార్త. అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? నందు, ఇది గడిచిన ఒక 25 రోజుల ముందు జరిగిన ఆగ్రాలో సూట్ కేసు కలకలం.
ఏదైతే చెన్నై ఢిల్లీ రైల్వేలో స్టేషన్ లో జనరల్ బోగీలో ఒక ఎర్రని సూట్ కేసు నుంచి వస్తున్న ఒక స్మెల్ అక్కడ స్థానిక పోలీసుల్ని ఆకర్షించింది. స్థానికులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు సూట్ కేసుని ఓపెన్ చేస్తారు. అయితే అక్కడ ఆగ్రా స్టేషన్ పోలీసులు దీన్ని చూడడం, దీంతో ఒక బాడీకి సంబంధించిన ఒక మృతదేహానికి సంబంధించిన కట్ చేసిన శరీర భాగాలు దాంట్లో ఉండడం ఒకసారిగా రైల్వే పోలీసులు షాక్ అవుతారు. అయితే దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన పరిస్థితి. ఇది ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా మలుపులు తిరిగాయి. బేసిక్ గా ఒడిశాకి చెందిన మలిక్, బాగుమతి వీళ్ళిద్దరు కూడా చెన్నైలో తాంబరంలో అంటే వీళ్ళు బేసిక్ గా ఒడిశాకి ఉన్నా కానీ పనిచేసేది మాత్రం తాంబరంలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఆ మహిళని అంటే కొంత ఇంట్లో ఘర్షణ, తర్వాత అమ్మాయితో వేరే రిలేషన్ ఇవన్నీ ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీన్ని పూర్తిగా ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత వీళ్ళ అమ్మాయి శరీర భాగాలతో బిర్యానీ వండుతారు. బిర్యానీ చేసి మరి తిన్నారా లేదా అని తెలియదు కానీ బిర్యానీ అయితే వండుతారు. అక్కడి నుంచి వాళ్ళు ఫరారీలోకి వెళ్ళిపోతారు. చంపేసిన తర్వాత ఈ సూట్ కేసుని చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ లో వదిలేస్తారు. అంటే ఇది ఇంకా ఆగ్రాకో ఎక్కడో దగ్గర పోతుందిలో మనకు సంబంధం లేదు అని అనుకుంటారు. కానీ పోలీసులు ఈ కేసుని రివర్స్ లో వచ్చారు. ఎట్లయితే ఎక్కడో ఆగ్రాలో సూట్ కేసు దొరికితే ఆ సూట్ కేసులో ఉన్న శరీర భాగాలను స్ట్రెచ్ చేసుకుని దాన్ని ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద వెనక్కి తవ్వుకుంటూ వచ్చినప్పుడు ఇంకా దాదాపుగా 330 సీసీ కెమెరాలని తనిఖీలు చేశారు పోలీసులు. అంటే ఇక్కడ కూడా ఏంటి గూడువంజేరిలోని ఇంటిని గుర్తిస్తారు. అక్కడ పోలీసులు వెళ్ళి తనిఖీ చేసి లోపల పగలగొట్టి లోపలికి వెళ్తే ఒక్కసారిగా అక్కడ ఆ రోజు ఆ ఇంటి దగ్గర ఉన్న రక్తపు మరకలు పూర్తిగా, అలాగే అన్నం వండిన అంటే బిర్యానీ వండిన సామాన్లు ఉంటాయి కదా అవి కూడా అంటే పొయ్యి మీద కనిపించడానికి షాక్ తిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ చంపిన వ్యక్తి ఎవరు అంటే చంపిన మహిళ ఎవరు, చనిపోయిన మహిళ ఎవరు అనేది మాత్రం హయత్ నిషాగా గుర్తిస్తారు. మహిళ శరీర భాగాలకు బిర్యానీ వండిన బిర్యానీ, తర్వాత మూత పెట్టిన బిర్యానీ, వీటన్నిటిని తీసుకుంటే అసలుకి ఎందుకు చంపారు, ఆహారం ఉందా ఏంటి అనే దాని మీద కొంత ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఏంటంటే కొంత ఇల్లీగల్ కాంటాక్ట్స్, తర్వాత వీళ్ళతో పాటు ఉంటూనే ఈ అమ్మాయి మధ్య కొంత ఘర్షణ జరగడం, తర్వాత ఆ అమ్మాయిని పూర్తిగా కూడా శరీర భాగాలకి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి చంపడం. అయితే చాలా సెన్సేషనల్ కేసుని పోలీసులు అయితే ఛేదించారు. దాదాపు ఒక 4 రోజులు పట్టింది ఈ కేసుని ఛేదించడానికి కూడా. యా రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ స్టోరీ గురించి వింటుంటే అఫ్కోర్స్ చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అక్కడ జరిగినటువంటి విధానం, ఇంత క్రూయాలిటీ, చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్. ఖచ్చితంగా ఒక మనిషిని హత్య చేసి వారిని శరీర భాగాల్ని ముక్కలుగా కోసి కొంత బిర్యానీ వండడం ఏంటి? హౌ క్రూయల్ ఇట్ ఈస్, దాన్ని ఎలా వర్ణించాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాని ఒక పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇట్స్ ఎ మెంటల్ స్టేటస్. మేబీ దే ఆర్ నాట్ నార్మల్. అదిగో అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ఒక గ్రీన్ షర్ట్ పర్సన్ అండ్ వెనక కూర్చున్న స్పెక్ట్స్ పెట్టుకున్నటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరేనంట ఈ పని చేసింది. అయితే ఒక సాధారణ మనిషి చేయగలిగిన పనేనా ఇది? కెన్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ డూ దిస్ అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా చేయలేం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మనం చికెనో మటనో తింటాం, కానీ వాటిని కోస్తుంటే కూడా చూడలేం, కనీసం కళ్ళు మూసుకుంటాం. ఒకవేళ కొయ్యడం కనుక చూస్తే అలా చూసి చాలామంది అవి తినడం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఒక మనిషిని ఇంత దారుణంగా హత్య చేసి అలా శరీర భాగాలని ముక్కలుగా కోసి ఆ తర్వాత వాటిని బిర్యానీ వండడం, మరికొన్ని భాగాలను తీసుకొని ఆ సూట్ కేసులో పెట్టి ఇంకెక్కడికో తీసుకువెళ్ళడం. ఇప్పుడు హెడ్ కోసం వాళ్ళందరూ సెర్చ్ చేస్తున్నారు, పోలీసులందరూ. అది ఎక్కడుందో తెలియడం లేదంటూ చెప్తున్నారు. దాన్ని ఏం చేశారో మరి ఇంకెంత దారుణం మనం తెలుసుకోవాలి ఈ స్టోరీలో. ఆర్ యు నాట్ అఫ్రైడ్ టు సీ దిస్? ఇలాంటివి చూడాలంటే, వినాలంటే మీకు భయం వేయడం లేదా? దే ఆర్ జస్ట్ నార్మల్ పీపుల్. ఈ ఇన్సిడెంట్కి ముందు వరకు కూడా దే ఆర్ జస్ట్ నార్మల్ పీపుల్. మన పక్కింట్లోనో మన వీధిలోనో మనతో చాలా రెగ్యులర్గా మాట్లాడే మనుషులే వాళ్ళు కూడా. బట్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ కెన్ యూ సీ దెమ్ ఇన్ సేమ్ వే? వాళ్ళు మీకు ఎదురైతే మీరు వాళ్ళని ఇలాగే చూడగలుగుతారా నార్మల్గానే? ఐ వుడ్ లైక్ టు గో త్రూ ద స్టోరీ విత్ బెటర్ డీటెయిల్స్. ఒక్కసారి ఆగస్టు 5 ఈ ఇన్సిడెంట్ బయటపడినటువంటి రోజు. ఆగస్టు 5, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 వీక్స్. సో ఆగస్టు 5న 2026 చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సాయంత్రం రద్దీగా ఉన్నటువంటి చెన్నై సెంట్రల్లో ఒక ఎరుపు రంగు ట్రాలీ సూట్ కేసుతో ఒక పురుషుడు, ఒక మహిళ ఇద్దరు కనిపించారు. సీసీటీవీలో ఇద్దరు ఆ సూట్ కేసును తీసుకువెళ్ళి చెన్నై న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్ వద్దకు వెళ్ళారు. వాళ్ళు జనరల్ కోచ్లో సూట్ కేసును పెట్టారు. అక్కడ ఫస్ట్ డౌట్ మొదలైందట. ఆ సూట్ కేసుని అక్కడ పెట్టి వాళ్ళు రైలు బయలుదేరడానికి ముందే దిగేసి వెళ్ళిపోయారు. అంటే సూట్ కేసు మాత్రం రైల్లోనే ఉండిపోయింది. ఆ ఇద్దరు వేరే మార్గంలో వెళ్ళిపోయారు. సీసీటీవీలో తర్వాత వాళ్ళు చెన్నై పార్క్ స్టేషన్ వైపు నడిచి వెళ్ళి సబర్బన్ రైల్లో గుడువాంచేరి వైపు ప్రయాణించారు అంటూ పోలీసులు గుర్తించారు. ఆ తమిళనాడు ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి బయలుదేరి నార్త్ వైపు వెళ్ళిపోయింది. రైల్లో ఉన్న ప్రయాణికులకు ఆ ఎరుపు సూట్ కేసు ఎవరిది అనేది తెలియలే. ఆ లోపల ఉన్న వాళ్ళకి ఎవరు, జస్ట్ అక్కడ ఒక సూట్ కేసు కనిపిస్తూ ఉందంతే. స్లోగా ఆ రైలు వెళ్తూ ఉంది. ఆ సూట్ కేసులోంచి ఒక స్మెల్ రావడం మొదలైంది. ఒక బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. సో ఆగస్టు 6న ఆగ్రా కాంట్ స్టేషన్కు ఆ రైలు చేరుకునే సమయానికి ఆ సూట్ కేసు నుంచి చాలా బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయిందట. రైల్వే సిబ్బందికి డౌట్ వచ్చింది, ఏంటి ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం వెతికి చూశారు. చూస్తే ఇదిగో ఆ పర్టికులర్ సూట్ కేసు నుంచి వస్తుంది అని వాళ్ళు గమనించారు. అదిగో అతని చేతిలో ఉన్న రెడ్ కలర్ సూట్ కేసు నుంచి. ఆ సూట్ కేసుని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా భయంతో వాళ్ళందరూ షాక్కి గురయ్యారట. అందులో క్లియర్గా అవి మనిషికి సంబంధించినవే అనేలా క్లియర్గా కనపడుతున్నటువంటి కొన్ని శరీర భాగాలు ఉన్నాయట. ఈవెన్ తలకి సంబంధించిన కొన్ని భాగాలు కూడా అక్కడ గుర్తించారట, అలాగే మరికొన్ని శరీర భాగాలు. అయితే అక్కడ తల పూర్తిగా కనిపించలేదు అండ్ రిమైనింగ్ బాడీలో కొన్ని పార్ట్స్ మిస్ అయ్యాయి, కొన్ని మాత్రం అక్కడ ఉన్నాయి. సో వెంటనే అలర్ట్ అయ్యారు, ఇది చిన్న విషయం కాదు అని చెప్పి గమనించి ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యారు. ఆగ్రా పోలీసులు ఆ సూట్ కేసును మరింత క్లియర్గా పరిశీలించారు. కొన్ని వస్తువులు, కవర్స్, అలాగే కొన్ని రిసిప్ట్స్, ఇవన్నీ కూడా గమనిస్తే ఆ దాంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఆ రిసిప్ట్స్ కానీ, కవర్స్ కానీ, మరికొన్ని వస్తువులు కూడా ఉన్నాయట ఆ సూట్ కేసులో. వాటన్నిటిని గమనించిన తర్వాత అవన్నీ కూడా చెన్నైకి లింక్ అవుతున్నాయి. అంటే చెన్నై వైపు నుంచి వచ్చారు వాళ్ళు అన్నట్లుగా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇమీడియట్గా ఉత్తరప్రదేశ్ జీఆర్పీ అలాగే తమిళనాడు పోలీసులను సంప్రదించింది. అక్కడి నుంచి తర్వాత పోలీసులు చెన్నైలో సీసీ కెమెరాలను ఇక బ్యాక్వర్డ్లో టెస్ట్ చేయడం మొదలుపెట్టారు, మొత్తం సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ టైం లైన్ ఆధారంగా వాళ్ళు, అంటే ఆ ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రెడ్ సూట్ కేసు తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ ఎక్కారు, ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి లోపలికి వచ్చారు, ఇలా వన్ బై వన్ రివర్స్లో ఆ సీసీ కెమెరాస్ని ఫాలో అవ్వడం స్టార్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విజువల్ ఒకటి దొరికిందట. ఒక గ్రీన్ షర్ట్లో ఉన్న పర్సన్, ఒక మెన్, అలాగే ఒక కళ్ళద్దాలు ధరించిన ఒక మహిళ,
ఆ రెడ్ కలర్ సూట్ కేసును చెన్నై సెంట్రల్లోకి తీసుకొని వస్తూ వాళ్ళు కనిపించారు. సో దట్ ఈస్ ద ఫోటో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అదే ఫోటో, అదే విజువల్ వాళ్ళకి కనిపించింది. అండ్ ఆ సూట్ కేసుని ఆ ట్రైన్లో పెట్టేసి ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ముందే వాళ్ళు దిగిపోయారు. ఇది ఈ కేసులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. ఆ తర్వాత ఆ సీసీటీవీని ఇంకా వెనక్కి ట్రాక్ చేస్తూ వెళ్ళారు పోలీసులు. ఆ ఇద్దరి మూమెంట్స్ ఎలా ఉన్నాయనేది స్లోగా సర్చ్ చేస్తూ వెళ్ళారు. వాళ్ళు చెన్నై పార్క్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడి నుంచి సబర్బన్ రైలు ఎక్కారు. చివరికి గుడువాంచేరి అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి మసీద్ స్ట్రీట్లో ఒక అద్దె ఇంటి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఆ ఒక అద్దె ఇంటికి వెళ్ళడం గమనించారు. సో ఆ ఇంటి వరకు వాళ్ళ మూమెంట్స్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళారు పోలీసులు. అయితే పోలీసులు అక్కడి వరకు ట్రేస్ చేసిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది. పక్కన ఉన్న వాళ్ళని అడిగారు, ఇరుగు పొరుగు వాళ్ళని, నైబర్స్ని అడిగి చూశారు. అక్కడ ఒడిశాకి సంబంధించిన వాళ్ళు నివసిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక్కడ మరొక పెద్ద గందరగోళం, ఒడిశా వాళ్ళ, తీరా చూస్తే ఇక్కడ వరకు వచ్చాం మనం, మరి ఇక్కడి నుంచి గుడువాంచేరికి ఒడిశాకి సంబంధం ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ కొత్త క్వశ్చన్ రైజ్ అయింది. ఇంట్లో కొన్ని సోర్సెస్ ప్రకారం చూస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి వాళ్ళు కూడా భయపడిపోయారట. చుట్టూ ఎక్కడ చూసినా రక్తపు మరకలు, ఒక శరీరాన్ని ముక్కలు చేసినట్లుగా కనిపించే కొన్ని దృశ్యాలు, అవన్నీ చూసి అక్కడున్న పరిస్థితులను చూసి వాళ్ళు కూడా చాలా భయానికి గురయ్యారు అంటూ చెప్తున్నారు యాజ్ పర్ సమ్ సోర్సెస్. ఇంకా షాకింగ్గా ఏంటి అంటే అక్కడ ఒక పెద్ద వంట పాత్ర కనిపించింది. ఆ వంట పాత్రలో ఏదో వండారు అని క్లియర్గా కనపడుతుంది. ఆ పాత్రని ఓపెన్ చేసి చూస్తే సమ్ బిర్యానీ కనిపించిందంట. దాంట్లో బిర్యానీ కనిపించింది. కానీ ఆ బిర్యానీ స్మెల్ కానీ, అందులో ఉన్నటువంటి ఆ పీసెస్ కానీ, ఆ టెక్స్చర్ కానీ చాలా డిఫరెంట్గా, చాలా ఆడ్గా కనిపించాయట. ఏంటా ఇది అని చెప్పేసి వెంటనే అందులో కొన్ని శాంపిల్స్ తీసుకొని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు చెప్పింది విని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అది చికెనో మటనో బిర్యానీ కాదు, ఒక మనిషి శరీర భాగాలతో చేసిన బిర్యానీ ఇది అని చెప్పారట. అంతే, అక్కడితో భయంకరమైనటువంటి ఒక షాక్కి గురయ్యారు. అండ్ మోర్ ఆఫ్ ఈ వండిన బిర్యానీని వాళ్ళు తిన్నారు అని కూడా చెప్పారు అంటూ తెలుస్తుంది. యాజ్ పర్ సమ్ సోర్సెస్ వాళ్ళు బిర్యానీ వండుకొని తిన్నారట కూడా. వింటుంటేనే భయంకరంగా లేదా మీకు? ఇక అక్కడి నుంచి పోలీసులకు మరొక ఛాలెంజ్ ఇక్కడ పోలీసులకు ఎదురైంది. ఇంతకీ వీళ్ళిద్దరూ బయటపడ్డారు. అదిగో ఆ మహిళ పురుషుడు ఇద్దరు దొరికారు. మరి ఎవరైతే ఈ బిర్యానీ అయిపోయారో వాళ్ళెవరు అనేది గుర్తించడం పోలీసులకు మరింత ఛాలెంజింగ్గా మారిపోయింది. సో అక్కడి నుంచి పోలీసులు స్లోగా ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. అండ్ గోయింగ్ త్రూ సమ్ సోర్సెస్. సో ఆ సోర్సెస్ ప్రకారం చూస్తే కొన్ని సోర్సెస్ ఏమో ఒక పురుషుడికి సంబంధించిన శరీర భాగాలు అని చెప్తున్నాయి. కొంతమంది హైదుల్ నిషా అనేటువంటి ఒక పురుషుడికి సంబంధించిన శరీర భాగాలు ఇవి అని చెప్తున్నాయట. పరమక్కుడి తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటూ వాళ్ళు గుర్తించారు. సో ఇక మరింత బ్యాక్ వెళ్తే వీళ్ళిద్దరూ ఎవరు మరి? ఇక్కడ ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ ఒడిశాకు చెందిన జంట ఎవరు అని పోలీసులు సర్చ్ చేస్తే మాణిక్ ఉద్దీన్ లస్కర్, అలాగే భగమతి మాజిక్ వాళ్ళ పేర్లు అదిగో అక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యక్తులు. ఒక మనిషిని చంపేసి ముక్కలుగా కట్ చేసి బిర్యానీ వండుకొని తిన్నటువంటి, మేబీ నరరూప రాక్షసులు అంటే వీళ్ళనే చెప్పాలేమో, అంటే మనిషి రూపంలో ఉన్న రాక్షసులు.
క్యానిబలిజం మనం చాలా రేర్ కండిషన్స్లో చూస్తుంటాం, కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మాత్రమే మనం నోటీస్ చేస్తూ ఉంటాం. విత్ ఎ డిఫరెంట్ ఐడియాలజీ. మనం జనరల్గా క్యానిబలిజం అనేది ఎక్కడ వింటూ ఉంటాం, ఎక్కడో కొన్ని పర్టికులర్ ట్రైబ్స్, చాలా రూరల్ పర్టికులర్ ట్రైబ్స్ గురించి మనం చదువుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడో కొంతమంది అఘోరాల గురించి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనం వింటాం క్యానిబలిజం గురించి. కానీ సాధారణంగా మన ఇంట్లో, మన పక్క ఇంట్లోనో మన వీధిలోనో ఉండే వాళ్ళ విషయంలో మనం వినం. బట్ ఒక మనిషిని కుక్ చేసుకొని తిన్నారంటే దే ఆర్ నాట్ నార్మల్ ఎట్ ఆల్. సో ఈ మానికుద్దీన్ లస్కర్ అండ్ భాగమతి మాజిక్, వీళ్ళిద్దరికి సంబంధించి ఇంకా మరికొన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. అసలు ఎందుకు చేశారు ఇలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదే అతిపెద్ద మిస్టరీ అంటూ కూడా తెలుస్తుంది. అసలు ఈ జంటకి, ఈ హైదుల్ నిషాకి సంబంధం ఏంటి, ఎందుకు చంపారు అనే డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. ఆ డీటెయిల్స్ని మీకు ఆర్టీవీ అందిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మీకు అందిస్తూ ఉంటాం. ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.